కడపలో వైఎస్ కంచుకోట బద్దలైంది. దశాబ్దాలుగా కడప జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ కుటుంబ హవాకు చెక్ పడింది. వైఎస్ కుటుంబంలోని వ్యక్తే ఓటమి చెందడం ఆ పార్టీకి షాక్ తగిలింది. 2 నెలల నుంచి నడిచిన ఎమ్మెల్సీ పోర్లో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమి పాలయ్యారు. వైఎస్ వివేకాపై బీటెక్ రవి 34 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 841 ఓట్లలో 839 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 433 ఓట్లొచ్చాయి. వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకాకు 399 ఓట్లొచ్చాయి. 7 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. ఈ విజయంతో సత్తా చాటారు బీటెక్ రవి. మొదటి నుంచి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఆయన. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్తో పాటు టీడీపీ సీనియర్లంతా జిల్లాలోనే మకాం వేసి ఎన్నికల వ్యూహాల్ని అమలు చేశారు. వైసీపీ కూడా గట్టి పోటీనే ఇచ్చింది. ప్రతిపక్ష నేత జగన్ స్వయంగా వచ్చి అందరితో మాట్లాడారు. అయినా ఆ పార్టీ గెలుపొందలేకపోయింది. 2 వైపులా క్యాంప్ రాజకీయాలు కూడా నడిచాయి. కిడ్నాప్లు, కేసులు, కొట్లాట్లు జరిగాయి. అయినా విజయం మాత్రం టీడీపీనే వరించింది. కడపలో వైఎస్ కంచుకోట బద్దలైంది. దశాబ్దాలుగా కడప జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ కుటుంబ హవాకు చెక్ పడింది. వైఎస్ కుటుంబంలోని వ్యక్తే ఓటమి చెందడం ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టయింది. 2 నెలల నుంచి నడిచిన ఎమ్మెల్సీ పోర్లో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమి పాలయ్యారు. వైఎస్ వివేకాపై బీటెక్ రవి 34 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 841 ఓట్లలో 839 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 433 ఓట్లొచ్చాయి. వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకాకు 399 ఓట్లొచ్చాయి. 7 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. ఈ విజయంతో సత్తా చాటారు బీటెక్ రవి. మొదటి నుంచి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఆయన. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్తో పాటు టీడీపీ సీనియర్లంతా జిల్లాలోనే మకాం వేసి ఎన్నికల వ్యూహాల్ని అమలు చేశారు. వైసీపీ కూడా గట్టి పోటీనే ఇచ్చింది. ప్రతిపక్ష నేత జగన్ స్వయంగా వచ్చి అందరితో మాట్లాడారు. అయినా ఆ పార్టీ గెలుపొందలేకపోయింది. 2 వైపులా క్యాంప్ రాజకీయాలు నడిచాయి. కిడ్నాప్లు, కేసులు, కొట్లాట్లు కూడా జరిగాయి. అయినా విజయం మాత్రం చివరికి టీడీపీనే వరించింది. ఇది కడపలో వైఎస్ కంచుకోట బద్దలవడం పట్ల టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. దశాబ్దాలుగా కడప జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ కుటుంబ హవాకు చెక్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. వైఎస్ కుటుంబంలోని వ్యక్తే ఓటమి చెందడం ఊహించని మలుపు. 2 నెలల నుంచి నడిచిన ఎమ్మెల్సీ పోర్లో చివరకు విజయం తెలుగుదేశాన్ని వరించింది. వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమి పాలవడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. వైఎస్ వివేకాపై బీటెక్ రవి 34 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 841 ఓట్లలో 839 ఓట్లు పోలవగా టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 433 ఓట్లొచ్చాయి. వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకాకు 399 ఓట్లొచ్చాయి. 7 ఓట్లు చెల్లనివిగా అధికారులు తేల్చారు. ఈ విజయంతో సత్తా చాటారు బీటెక్ రవి. మొదటి నుంచి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఆయన. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్తో పాటు టీడీపీ సీనియర్లంతా జిల్లాలోనే ఉండి ఎన్నికల వ్యూహాలను అమలు చేశారు. వైసీపీ గట్టి పోటీనే ఇచ్చింది. డైరెక్ట్గా జగనే అందరితో మాట్లాడారు. కానీ ఆ పార్టీ గెలుపొందలేకపోయింది. 2 వైపులా క్యాంప్ రాజకీయాలు భారీగానే నడిచాయి. కిడ్నాప్లు జరిగాయి, కేసులు, కొట్లాట్లు కూడా జరిగాయి. కానీ టీడీపీనే చివరికి విజయం వరించింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు మీడియాతో. లైవ్ లో చూద్దాం. అదే రకంగా నెల్లూరు, ఈ 3 జిల్లాలలో స్పష్టమైనటువంటి ఆధిక్యతతో వైఎస్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు గెలుపొందిన మాట వాస్తవమా కాదా? మరి ఆ రకంగా ప్రజల తీర్పుతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల్ని
సంతలో గొర్రెల్లాగా వాళ్ళకు ప్రలోభాలు పెట్టి లేకపోతే భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టించి విపరీతమైనటువంటి అదేదో వర్కులు అంటే ప్రభుత్వ సొమ్ము కాదు వీళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా వర్క్ ఆర్డర్లు కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్లు ఇచ్చి కొద్ది గొప్ప ఓటుతో గెలిచి పెద్దగా చంకలు గుద్దుకుంటున్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక మునుపు జస్ట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తే అప్పటికి ఇంకా పార్టీ కూడా పెట్టకుండానే చిత్తూరు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఏ రకంగా విజయం సాధించిందో మీరు చూసింటారు. కనీసం చిత్తూరు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పోటీ కూడా పెట్టుకోలేక వాళ్ళ సభ్యుల్ని కాంగ్రెస్ క్యాంపులకు పంపించి రాజకీయం చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఈరోజు అధికార బలంతో దౌర్జన్యాలతో కొద్ది గొప్ప ఓటుతో గెలుచుకొని దాని ఏదో ప్రజా తీర్పుగా మాట్లాడుతుండడం ఎంతవరకు సమంజసం? ఈ విజయం నిజంగా వాళ్ళు నిజంగా సిగ్గుపడాలి. ఈ ప్రలోభాలు చేయడంలో మేము విజయం సాధించామని చెప్పుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచాము అని చెప్పుకోవాలి. ఇది గెలుపు కాదు వాళ్ళకి, కేవలం ప్రలోభాలతో గెలుచుకున్నాము లేకపోతే ప్రజాస్వామ్యాన్ని తలదించుకునే విధంగా మేము వ్యవహరించి మా వైపు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నాము, ఒక పార్టీతో గెలిచినటువంటి సభ్యుల్ని బలవంతంగా లాక్కొని విజయం సాధించాము అని చెప్పేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. పైన భగవంతుడు కూడా గమనిస్తున్నాడు. ఏ రకంగా అయితే శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు భరించారు, దగ్గర ఆ టోటల్గా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తోంది. ప్రజలు వాళ్ళకు ఓటు హక్కు వచ్చిన రోజు శిక్షించే పరిస్థితి వస్తుంది. నిజంగా వీళ్ళకు అంత ధైర్యం అనేది ఉండింటే మరి ఆ శాసనసభ్యుల్ని వాళ్ళు ప్రలోభాలు పెట్టి తీసుకున్నటువంటి శాసనసభ్యుల్ని మరి రాజీనామా చేయించి ఎందుకు ఎన్నికలకు పోలేకపోతున్నారు? అదే రకంగా ఎంపీటీసీ సభ్యులు ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎంపీటీ సభ్యుల్ని తీసుకున్నారు, మరి వాళ్ళని రాజీనామా చేయించి ఎన్నికలకు పొమ్మనండి. అలా పోలేరు. మేము గెలిచినటువంటి వాళ్ళను ఇతర పార్టీలతో ప్రజల తీర్పుతో గెలిచినటువంటి వాళ్ళను మాకున్నటువంటి డబ్బు బలంతో కొనుక్కునేదే మాకు చేత వస్తుంది అన్న రైతులో వ్యవహరిస్తున్నారు. ఇది చాలా కాలం సాగదు. మేము కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో బేరీజులు వేసుకుంటాం. అది ప్రజలకు సంబంధించిన తీర్పు కాకపోయినా ఖచ్చితంగా దాన్ని పోస్ట్మార్టం చేసుకొని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అతి శక్తివంతమైనటువంటి పార్టీ, ప్రజలు నిర్ణయించేటువంటి పార్టీగా దాన్ని తీర్చిదిద్దుకుంటాం. సభలో చర్చ జరుగుతోంది, అయిపోయింది ఇప్పుడే. మైనార్టీల సంక్షేమం పైన పదే స్పీకర్ గారిని అడగడం జరిగింది, అవకాశం ఇవ్వమని, ఇవ్వలేదు. మైనార్టీల ఇది అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ వైసీపీ ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఇలా ఎక్కడ ప్రలోభపడి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లారనేది ఒకసారి వారు మాట్లాడుతున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ పూర్తిగా అప్రజాస్వామికంగా విజయాన్ని సాధించిందన్నట్టుగా శ్రీకాంత్ రెడ్డి మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక కడపలో వైఎస్ కంచుకోట బద్దలు కొట్టింది తెలుగుదేశం పార్టీ. దశాబ్దాలుగా కడప జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ కుటుంబ హవాకు చెక్ పెట్టింది. వైఎస్ కుటుంబంలోని వ్యక్తే ఓటమి చెందడం ఆ పార్టీకి గట్టి షాక్. 2 నెలల నుంచి నడిచిన ఎమ్మెల్సీ పోర్లో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలయ్యారు.